ఏపీలో కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత ఆర్కే రోజా. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సర్కారు విఫలమైందన్నారు. తిరుపతిలో జరిగిన భోగి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు రోజా. పాతదాన్ని దహనం చేసి కొత్తదనాన్ని ఆహ్వానించేదే భోగి పండుగ అని చెప్పారు. తెలుగు ప్రజలకు పండుగ విషెస్ చెప్పారు మాజీ మంత్రి. గెలుపోవటంలో సహజం. వాటి గురించి ఓడిపోయామని బాధగా కూర్చోటం, గెలిచామని ఎగరటం అనేది ఉండదు. ఎప్పుడు కూడా సెలబ్రేషన్ అంటే సెలబ్రేషనే, పండగ అంటే పండగే. స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి, ఇంకా 5 రోజులు సండే వరకు అందరూ కూడా జాలీగా ఎంజాయ్ చేయడానికి మేము రెడీగా అయ్యాం. కానీ రాష్ట్రంలో పరిస్థితి మీరు చూస్తే మీకే తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ రోజు వాళ్ళు ఇస్తానన్న వాగ్దానాలు ఏవి నెరవేర్చకపోవటం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆపేయటం వల్ల ఈరోజు పేద ప్రజలు సంక్రాంతి పండుగ గాని, దీపావళి గాని, ఏ పండుగ చేసుకోవాలన్నా కూడా చేతిలో డబ్బులు లేక కష్టాలతో సతమతం అవటం మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఇయర్ లో ఫస్ట్ పండుగ. 2026 లో సంక్రాంతి అనేది మొదటి పండుగ, రైతుల పండుగ. రైతులకి చేతికి పంటకు వచ్చినప్పుడు అందరినీ పిలుచుకొని చాలా హ్యాపీగా జరుపుకోవాల్సిన పండుగ. కానీ ఈ రోజు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ గానీ రబీకి లేకపోవటం, ఇస్తానన్న 20,000 సంవత్సరాలకి ఇప్పటికి 40,000 ఇవ్వాల్సి ఉంటే 10,000 ఇచ్చి చేతులు దుడుపుకునేశారు. అండ్ పంటలు నష్టపోతే నష్టపరిహారం లేదు, పంట పండితే మద్దతు ధర లేకపోవటం వల్ల ఈరోజు రైతులు ఈ పండుగని సంతోషంగా జరుపుకోలేని పరిస్థితిలో ఉండటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తులు. వాళ్ళు ఉన్నప్పుడు రైతులు ఏం అడగకపోయినా వాళ్లే అన్ని చేశారు కాబట్టి ఏ రోజు ఏ రైతు కూడా బాధపడింది లేదు. ప్రతి పండుగని కూడా ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేశారు. అండ్ ఈ రోజు పేద పిల్లలు ఎవరైతే డాక్టర్లు అవ్వాలని కలలు కన్నారో ఆ డాక్టర్ కలలు చేసే విధంగా వాటిని ప్రైవేటీకరించడానికి కూడా ఈ రోజు భోగి మంటల్లో ఆ జీవోల్ని వేసి రాష్ట్ర వ్యాప్తంగా యువతంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేయడం మీరు చూస్తున్నారు. చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలని అనుకుంటారు. కానీ దురదృష్టకరం, 4 సార్లు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు ఒక్క మెడికల్ కాలేజ్